దమ్ముంటే సరే ఎవరికైనా సరే ఒక సింగిల్ గా పోటీ చేసి గెలవమని చెప్పు. 175 సిరిమిలో అయినా సరే సొంతంగా కానీ 175 స్థానాలు నిలబెట్టి గెలిచి చూడమని అప్పుడు ఒప్పుకుంటాం మేము. జగన్ అన్న 175 స్థానాలు నిలబెట్టి గెలుస్తాడు ఇప్పుడు కూడా. జగన్ ఒక్కడు సింగిల్ గా ఉన్నాడు కదా, ఒక్కడి పైన ఇంతమంది దండయాత్ర సింహం సింగిల్ గా వస్తాయి, పందులు గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తాయి, పందులు గుంపులుగా వస్తాయి. ఎప్పటికైనా సరే సింహం సింగిల్ గానే వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. రాబోయేది మన జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ సీఎం, అతనికే మన ఓటు. అందరూ కూడా అతన్ని వేసి గెలిపించుకోవాలని చెప్పండి, అడగండి. ఫైనల్ గా ఎలా ఉండబోతుంది ఎలక్షన్ అనేది 175 నో. ఎవరు ఎఫెక్ట్ ఉండదంటారు? ఎవరు పవన్ కళ్యాణ్ కాదు, పావులకు కూడా తరంగాడు. పావులకు కూడా తరంగాడు. ఈరోజు చెప్తాను, పవన్ కళ్యాణ్ పావులకు కూడా తరంగాడు. పవన్ కళ్యాణ్ కి కుక్కను నిలబెట్టిన కూడా గెలిపిస్తాం మేము. అంతే, కుక్క ఉండాలి పవన్ కళ్యాణ్. ఎంతమంది పిల్ల బచ్చాలు వేసుకొచ్చినా కూడా జగన్ ఓడించే వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది వచ్చినా కూడా జై జగన్. ఎవరు వాళ్ళ అమ్మ మొగుడు ఎవడు వచ్చినా ఈరోజు చెప్తున్నాను చూడు, ఇదే ఉరుకోండి నియోజకవర్గంలో సింహం సింగల్ గా వచ్చి విశ్వాన్ని సొంతంగా గెలిచి తీరుతాడు. ఇదే నియోజకవర్గంలో 2024లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేకి అసెంబ్లీకి వెళ్ళిపోతున్నాడు.